నమస్కారం మేడం. నమస్తే మా. మేడం, ఆల్ఫాబెట్స్లో హెచ్ లెటర్కి ఎటువంటి ప్రాముఖ్యత ఉంది, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే హెచ్ లెటర్ని ఏ విధంగా రాయాలంటారు? తప్పకుండా. హెచ్ లెటర్ చిన్న చిన్న గీతల సమాహారం అండి. అంటే హెచ్ అనే లెటర్ ఉన్నవాళ్ళు లైఫ్లో కష్టపడి పైకి వస్తే కనుక సక్సెస్ వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తుంది. మీకు హెచ్లో ఎన్ని గీతలు ఉంటాయి? 1 2 3 4 5. అందుకని హెచ్కి 5 అని వాల్యూ ఒక సిస్టంలో ఇవ్వటం జరిగింది. హెచ్ని మీరు ఏ రకంగానూ క్లోజ్ చేయలేరు. క్లోజ్ చేస్తే అది 8 లాగా వస్తుంది. హెచ్ లెటర్ని మీరు క్లోజ్ చేయలేరు, చేస్తే 8 లాగా వస్తుంది. కాబట్టి హెచ్కి ఒక పద్ధతిలో 8 కూడా ఇచ్చారు. అంటే హెచ్కి వాల్యూస్ ఇవ్వటంలో ఉన్నటువంటి అర్థం ఇది. అఫ్కోర్స్ దీని తర్వాత చాలా అర్థం ఉంది. హెచ్ మిస్టికల్గా ఉంటే ఎలా ఉంటుంది, హెచ్ మీ పర్సనల్ లెటర్ అయితే ఎలా ఉంటుంది, హెచ్ మీకు కాస్మో లెవెల్స్ ఇస్తుందా, సైకిక్ లెవెల్స్ ఇస్తుందా, మీరు హెచ్ రాసేటప్పుడు ఎలా రాస్తున్నారు. హెచ్ రాసేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏమిటి అంటే, ఎంత బ్యాలెన్స్డ్గా హెచ్ లెటర్ని రాయాలో అంత బ్యాలెన్స్గా ఎవరు రాయరండి. వెడల్పుగా అన్న రాసేస్తారు, నిలువుగా అన్న రాసేస్తారు, ఆ కట్ చేయటం ఏదోలా చేసేస్తారు, ఇంకా చెప్పాలి అంటే రకరకాలుగా చేస్తారు. దీన్ని మనం రెండవ బడిలో రాసుకునేటప్పుడు హెచ్ని ఒక ఎల్ అనేటటువంటి అక్షరం వస్తూ మళ్ళీ యూలాగా తిరగబడిన యూలా రాసి పైకి పెడతాం. ఇవి కొన్ని అన్వాంటెడ్ లక్షణాలను అయితే మన పేర్లో ఇచ్చేస్తాయి. హెచ్తో పేర్లు ఎండ్ అవ్వటం సాధారణం. దీనికి కూడా మళ్ళీ ఒక కింద ఏమంటారండి దాన్ని, క్యాప్షన్, హెచ్తో పేర్లు ఎండ్ అవ్వకూడదు. మరి హెచ్తో పేర్లు స్టార్ట్ అవ్వచ్చా? ఎండ్ అయినప్పుడు లేని ప్రాబ్లము స్టార్ట్ అయినప్పుడు ఎందుకు ఉంటుంది? స్టార్టింగ్ అయినప్పుడు ఉన్న ప్రాబ్లము లేని ప్రాబ్లం ఎండింగ్లో ఎందుకు వస్తుంది? సురేష్, వెంకటేష్, రమేష్, ధర్మేష్, ఇంకేవేవో చాలా ఉన్నాయి కదండి. హెచ్తో ఎండ్ కాలేదా? వీళ్ళ లైఫ్లు బాగాలేదా? మీ లైఫ్ బాగుండడానికి మీరు ఒక అక్షరాన్ని తీసుకున్నారంటేనే నాకు అర్థమవుతోంది మీరు ఎంత లో లెవెల్లో ఆలోచిస్తున్నారు. అక్షరం ఎక్కడ పని చేయాలి, నెంబర్ ఎక్కడ పని చేయాలి, అవి వాటి పని చేస్తున్నాయండి. ఇవి ఇలాగే పని చేయాలి అని మీరు ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటారో అవి ఎలా అయితే పని చేయవు. మీ మాట అవి వినవండి. ఒక అక్షరమే మీ మాట వినదు, నెంబర్ వింటుందా? ఎందుకండి మనిషిగా మీ బ్రతుకు? నేను క్వశ్చన్ చేయొచ్చు కదా. ఏం చేయగలరు మీరు? మీరు రాస్తే చక్కగా రాయబడే అక్షరం మిమ్మల్ని శాసిస్తోందండి. ఇంతకంటే వింత ఎక్కడన్నా ఉంటుందా? అక్షరం చేసే పని అక్షరం ఎప్పుడు చేస్తుందండి. సో హెచ్లో ఏమిటి? కష్టపడితే సక్సెస్ మీకు ఆటోమేటిక్గా మీ కాళ్ళ కింద రెడ్ కార్పెట్ అవుతుంది. హెచ్ స్టార్టింగ్తో ఉండొచ్చా? బ్రహ్మాండంగా ఉండొచ్చు. హెచ్ ఎండింగ్లో ఉండొచ్చా? ఉండొచ్చు. హెచ్కి వాల్యూలు చెప్పాను కదండి, 2 వాల్యూలు అయితే ఇచ్చుకుంటున్నారు. అది కాకుండా చాలా వాల్యూస్ ఉన్నాయి. ఒకవేళ హెచ్ మిస్టిక్ లక్షణాలు ఉంటే హెచ్ వాల్యూ వేరే ఉంటుంది. ఒకవేళ మీరు 2వ తారీఖులో పుట్టినట్టయితే హెచ్ వాల్యూ ఇంకోలా ఉంటుంది, సైకిక్ పవర్ కలిగి ఉంటుంది. ఒకవేళ మీ పేరులో హెచ్ కనుక ఉండాల్సిన ప్లేస్లో ఉంటే మీరు ఫ్యూచర్ని చెప్పేటటువంటి దార్శనికులు అవుతారు. ఒకవేళ హెచ్ ఉండాల్సిన స్థానంలో మీ పేరులో ఉంటే ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో అపారమైన ప్రతిభను మీరు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫిజిక్స్ లెక్చరర్స్ని, కెమిస్ట్రీ లెక్చర్స్ని, మ్యాథ్స్ లెక్చర్స్ని చూడండి. అద్భుతంగా చెప్పేటటువంటి ఈ టీచర్స్లో హెచ్ ఉంటుంది. సో హెచ్ ఒక రకంగా చెప్పాలంటే విశ్వంలో ఉన్న నాలెడ్జ్ని తన లైన్స్లో ఇముడ్చుకుంటుంది. సో ఖచ్చితంగా వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ, మేధస్సు ఎక్కువ, ఇంటెలిజెన్స్ అండి. ఇంటెలిజెన్స్లో ఎక్కడ హెచ్ లేదు, కానీ హెచ్లో ఉన్నదే ఇంటెలిజెన్స్. సో పిల్లలు చదవట్లేదు అన్నప్పుడు హెచ్ అక్షరం వేయడానికి మేము ప్రయత్నిస్తాం. బికాస్ హెచ్ రైజెస్ ఇంటెలిజెన్స్ కాబట్టి. హెచ్ ధనాన్ని ఇస్తుందా? ఎన్నిసార్లు అడుగుతారండి ఈ క్వశ్చన్ని. ప్రతి అక్షరం మీకు ధనాన్ని ఇచ్చేయాలంటే ఒక చిన్న సొల్యూషన్ చెప్పమంటారండి? వరుసగా మీ పేర్లు A to Z పెట్టేసుకోండి. ఏ అక్షరం ఎప్పుడు ధనం ఇచ్చేస్తుందో వెయిట్ చేయండి. వెయిట్ అండ్ సీ. బ్రహ్మాండంగా ధనం ఎక్కడ ఆకాశం నుంచి కుప్పలు కుప్పలుగా వచ్చి మీ కాళ్ళ దగ్గర పడుతుంది. వినడానికే నాకు బాగాలేదు, చెప్పడానికి అంతకంటే బాగాలేదు. కాబట్టి అక్షరం తన పని తను చేసుకుంటుంది. తనదైన ప్లేస్లో మనం అక్షరాన్ని వేస్తే, అక్షరాన్ని వేయటం వరకు, బికాజ్ మనకి రైటింగ్ వచ్చు, మాట్లాడటం వచ్చు కాబట్టి అక్షరాన్ని వేసేంత వరకు మాత్రమే మన లిమిట్. ఆ తర్వాత మన చేతిలో ఏమీ ఉండదు. మనిషికి హ్యాండ్స్ లేకపోతే పని చేయలేడు కదండి. మనిషికి హెడ్ లేకపోతే మనిషి లేడు కదా. మనిషికి హార్ట్ లేకపోతే ఎమోషన్స్ లేవు కదా.
మనిషి హైట్ ఉన్నా ప్రాబ్లమే, లేకపోయినా ప్రాబ్లమే కదా. హెవీగా ఉండాలి, ఉన్నా ప్రాబ్లమే, లేకపోయినా ప్రాబ్లమే. హైట్ జీవితంలో ఎదగాలి. సో హెచ్చుకున్న ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, హెచ్చుకున్న ప్రాముఖ్యాలు కొన్ని ఉంటాయి. హైట్ని తీసుకొచ్చి ఇక్కడ అదృష్టంతో ముడిపెట్టకండి, అదృష్టాన్ని ఇచ్చే లక్ని హైట్తో ముడిపెట్టకండి. బట్ హెచ్ లెటర్ ఇంటెలిజెన్స్ ఇస్తుందండి. ఎక్కడ ఉండాలో అక్కడ హెచ్ కనుక ఉంటే ఫ్యూచర్ని తెలుసుకునే కెపాసిటీని ఖచ్చితంగా ఇస్తుంది. హెచ్తో చాలా పేర్లు ఉన్నాయండి. ఓ పేరు చెప్పండి, హర్షవర్ధన్. ఇంకో పేరు చెప్పండి, అమ్మాయి పేరు హరిత. ఇవి నలిగి ఉన్న పేర్లు. కొత్త పేర్లు కావాలి అంటే ప్రయత్నం చేయాలి, చేస్తే మాత్రం హెచ్ తోటి కొత్త పేర్లు బాగానే వస్తూ ఉంటాయండి. అలా నాకు చాలా నచ్చిన పేరు హరినవి. 3 మూలపుటమ్మలు కూర్చున్న పేరు హరినవి. బ్రహ్మాండమైన పేరు, హెచ్తో స్టార్ట్ అవుతుంది. ఐ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది, ఈ అనే అక్షరం ఎక్కడ పడాలో అక్కడ పడింది. విక్టరీనిచ్చే వి బ్రహ్మాండంగా పడింది. ఏ ఉండనే ఉంది, పవర్ఫుల్ ఆర్ బ్రహ్మాండం. ఏదైనా తప్పులు వస్తే సరిదిద్దడానికి ఎన్ లెటర్ అక్కడ ఉండనే ఉంది. అలా నాకు న్యూమెరికల్గా వైబ్రేషన్ సిద్ధాంతంలో హెచ్తో నచ్చిన పేరు హరినవి. ఎవరికి పెట్టాలి నేను చూసుకుంటాను, ఎవరు పడితే వాళ్ళు దయచేసి పెట్టుకోకండి. విన్నారు కదండి, హెచ్ లెటర్కి ఎటువంటి ప్రాముఖ్యత ఉంది, హెచ్ లెటర్ యొక్క లక్షణాలు ఏంటి, హెచ్ ఏ విధంగా రాయాలి తెలియచేస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.